వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. నిన్నటి నుండి తెలంగాణ వ్యాప్తంగా సోషల్ మీడియాలో కావాలనా తెలియదు, అనుమానమా తెలియదు, ఒక్క ప్రశ్ననైతే లేవనెత్తుతున్నారు. బీజేపీ రాజా సింగ్ ని పక్కన పెట్టిందా, లేకపోతే ఫ్లోర్ లీడర్ బాధ్యత ఎందుకు ఇవ్వలేదు? ఒకే ఒక్క సీట్ ని సాధించి తెలంగాణలో బీజేపీ ఉంది అని నిరూపించిన రాజా సింగ్ కి ఫ్లోర్ లీడర్ బాధ్యత ఎందుకు ఇవ్వలేదు? 2023 అసెంబ్లీ ఎన్నికలలో 8 శాసనసభ్యులుగా 8 మంది ఎంపికయ్యారు, అసెంబ్లీలో అడుగు పెట్టారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీకి సంబంధించిన బీజేపీ ఫ్లోర్ లీడర్ ని ప్రకటించాల్సి ఉంది. కొంత జాప్యం జరిగినా ఆ తర్వాత బీజేపీకి సంబంధించి ఫ్లోర్ లీడర్ గా నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డిని నియమించారు. అలాగే డిప్యూటీలుగా పాయల్ శంకర్ ఆదిలాబాద్, వెంకటరమణారెడ్డి కామారెడ్డి వీరిని నియమించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో రాజా సింగ్ ని బీజేపీ ప్రభుత్వం పక్కన పెడుతోందని, రాజా సింగ్ సేవలను కరెక్ట్ గా వినియోగించుకోవట్లేదని, రాజా సింగ్ ని మోసం చేస్తుందని కొంతమంది దీనికి సంబంధించి పోస్టులు పెడుతూ ఉన్నారు. అయితే రాజా సింగ్ కి సంబంధించి బీజేపీ అధిష్టానం ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుంది అని, రాజా సింగ్ ప్రాముఖ్యత అనేది బీజేపీ పార్టీకి చాలా తెలుసని, రాజా సింగ్ నేతల లాంటి ఒక నేతను ఎప్పుడు ఎలా వాడుకోవాలి అన్నది చాలా క్లియర్ కట్ గా వాళ్ళకు ఒక అవగతం ఉందని, రాజా సింగ్ కి లాంగ్వేజ్ ప్రాబ్లం అనేది ఉంది. సో తెలుగుకు సంబంధించి పూర్తి పట్టు అనేది రాజా సింగ్ లో కొద్దిగా తక్కువగా ఉంటుంది మిగిలిన వాళ్ళతో కంపేర్ చేస్తే. ఇప్పుడు తెలంగాణలోని రాజకీయాలు రసకందాయంగా ఉన్నాయి, ఎన్నికల ముందు కంటే కూడా ఎన్నికల తరువాత. ఎందుకు అనంటే ఇక్కడ గత ప్రభుత్వం మీద ఇప్పటి ప్రభుత్వం చేస్తున్న అవినీతి ఆరోపణలు కానీ, ఆరోపణలను ప్రూవ్ చేయడంలో కానీ, అసెంబ్లీలో జరిగే ప్రతి సంఘటన కానీ చాలా చాకచక్యంగా వెంటనే సమాధానం చెప్పాలి. అంటే చాకచక్యంగా రాజా సింగ్ సమాధానం చెప్పలేడా అంటే చెప్పగలిగిన, తెలుగు మీద పట్టు తక్కువ అనేది అందరూ కూడా ఒప్పుకునే విషయం. ఈ నేపథ్యంలోనే రాజా సింగ్ కి సంబంధించి ఫ్లోర్ లీడర్ బాధ్యత ఇవ్వలేదు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అసెంబ్లీ ఎన్నికలు కానీ, తెలంగాణలో ఏ ఎన్నికలు కానీ, ఎక్కడ ప్రచార బాధ్యతలు కానీ ఖచ్చితంగా కూడా రాజా సింగ్ కి ప్రముఖ బాధ్యతను అప్పచెప్తుంది బీజేపీ. ఆ నేపథ్యంలోనే రాజా సింగ్ ని పార్టీ నుంచి సస్పెండ్ చేసినా కూడా రాజా సింగ్ వినయ విధేయతలు, రాజా సింగ్ కి పార్టీ మీద ఉన్న అభిమానం అన్నిటినీ గుర్తించి మళ్ళీ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తెలంగాణ బీజేపీలో చిచ్చు పెట్టడానికే కావాలని కొంతమంది కుహానా శక్తులు ఇలాంటి మెసేజెస్ ఫార్వర్డ్ చేస్తున్నారే తప్ప రాజా సింగ్ కి బీజేపీలో ప్రాధాన్యత తగ్గడం కానీ, రాజా సింగ్ ని బీజేపీ వాళ్ళు పక్కన పెట్టే ప్రయత్నం కానీ చేస్తున్నారని వస్తున్న ఆరోపణలు అసత్యమైనవి. రేపు లోక్సభ ఎన్నికలలో కూడా రాజా సింగ్ కి ప్రచారంలో ఒక కీలక బాధ్యత అప్పజెప్పబోతున్నట్టుగా కూడా సోషల్ మీడియా వర్గాలలో కొన్ని వర్గాలలో చర్చ నడుస్తోంది. హిందుత్వ సమాజాన్ని మేల్కొల్పడంలో తెలంగాణలో రాజా సింగ్ బీజేపీ తరపున ప్రముఖుడిగా, అటు బండి సంజయ్ ఇటు రాజా సింగ్ వీళ్ళిద్దరూ మాత్రం చాలా గట్టిగా హిందుత్వవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి లీడర్లకు తప్పకుండా ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతిసారి నెత్తిన కిరీటం పెడితేనే రాజు అని కాదు, రాజు వెనుక ఉండే మంత్రి, షాడో మంత్రి చేసే పనులు ఆ రాజ్యానికి చాలా మేలు చేస్తాయి. అలాంటి షాడో నేతే రాజా సింగ్. కాబట్టి ఈ విషయంలో మాలో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కన్ఫ్యూజన్ క్లియర్ చేయాలి అనుకునే వాళ్లకు చాలా క్లియర్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అనంటే రాజా సింగ్ ప్రాముఖ్యత ఏమాత్రం తగ్గనిది అంటూ కూడా కొన్ని చోట్ల కామెంట్స్ చెప్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? రాజా సింగ్ ని నిజంగా బీజేపీ పార్టీ పక్కన పెట్టిందా? లాంగ్వేజ్ ప్రాబ్లం తోనే ఫ్లోర్ లీడర్ గా కంటే కూడా షాడో లీడర్ గా వాడుకుంటూ తెలంగాణలో బీజేపీ వ్యాప్తి కోసం రాజా సింగ్ కి కీలక బాధ్యతలు అప్పచెప్తుంది అనుకుంటున్నారనేది ఇది కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.